వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించినది. ఆప్షన్స్: అద్యహం, అహం, అచిత్తు, అద్యహ చిత్తు. చూడండి, ఆదర్శ సూత్రానికి సంబంధించింది ఏంటి అని అడుగుతున్నాడు. ఆదర్శ సూత్రం అనేది దేనికి? సూపర్ ఈగో. అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చి అద్యహం, ఆన్సర్ వచ్చి అద్యహం. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతం, కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం. చూడండి, ఇక్కడ శాస్త్రవేత్తల పేరు, సిద్ధాంతాలు ఇచ్చాడు. ఇందులో సరికాని జత ఏది అని అడిగాడు. ఆన్సర్ చూడండి, కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం. కోల్బర్గ్ సిద్ధాంతం ఏంటి? నైతిక వికాస సిద్ధాంతం. ఆన్సర్ వచ్చి కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను, గ్రాఫ్లను సులభంగా విశ్లేషించగలరు. ఏ ప్రజ్ఞ ఉంటే చిత్రాలను, గ్రాఫ్లను, చిత్రాలంటే పటాలను సులభంగా విశ్లేషించగలరు అంట. ఆప్షన్స్ చూడండి: గణిత తార్కిక ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, విత్తంతర ప్రజ్ఞ, విత్తంతర్గత ప్రజ్ఞ. చిత్రాల, గ్రాఫ్లు అంటే చిత్రాలన్నా, గ్రాఫ్లన్నా, పటాలు ఇచ్చిన ఆన్సర్ ప్రాదేశిక ప్రజ్ఞ. పటాలు ప్రాదేశిక అని గుర్తుంచుకోవాలి. ఆన్సర్ వచ్చి ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్స్: 16 PF ప్రశ్నావళి, బెల్ సర్దుబాటు శోధిక, మిన్నేసోటా బహుళదళ మూర్తిమత్వ శోధిక, పిల్లల ఇతివృత్త గ్రాహక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పిల్లల ఇతివృత్త గ్రాహక పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మొదటి సాంఘిక కృత్యం. ఆప్షన్స్: ఏకాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ. ఆన్సర్ వచ్చి సమాంతర క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది. ఆప్షన్స్: వ్యతిరేక సంప్రదాయ, పూర్వ సంప్రదాయ, సంప్రదాయ, ఉత్తర సంప్రదాయ. ఆన్సర్ వచ్చి సంప్రదాయ. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగ కెథారిసిస్ ఈ దశనందు ప్రదర్శించబడును. ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్ వచ్చి ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాలలో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. క్వశ్చన్ చూడండి, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లో కనపడే ఈ 3 నుంచి 5 సంవత్సరాలని ఈ దశను ఏమంటారు? క్రీడా దశ అంటారు. మరి ఈ దశలో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి: పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ ఆప్షన్ చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. నెక్స్ట్ ఆప్షన్ స్వయం ప్రతిపత్తి, సందేహం, నమ్మకం, అపనమ్మకం. ఆన్సర్ వచ్చి చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రవచనాల్లో సరికానిది. ఆప్షన్ చూడండి: వికాసాన్ని కొలవలేము కానీ అంచనా వేయగలం, పెరుగుదల పరిమాణాత్మకమైనది, వికాసం ఒక సమగ్ర ప్రక్రియ, పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణం LED ఉంటుందని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్: థారండైక్, చామ్స్కీ, పావ్లోవ్, బండూరా. ఆన్సర్ వచ్చి చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, 3 నల్లని చదరాలు అనే భావన ఏ రెండిటి సమ్మేళనం భావన?
ఏ సరళ, బి సంక్లిష్ట, సి అమూర్త, డి మూర్త. వీటిలో ఏ రెండిట్ల సమ్మేళనం అనేది 3 నల్లని చదరాలు అనే భావన ఏర్పడుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు సి, సెకండ్ ఆప్షన్ బి మరియు డి, బి మరియు సి, ఏ మరియు డి. ఆన్సర్ వచ్చి బి మరియు డి. నెక్స్ట్ క్వశ్చన్, స్వాభావీకరణ ఈ రంగానికి చెందుతుంది. ఆప్షన్స్ జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సాంఘిక రంగం. చూడండి, న్యాచురలైజేషన్ అనేది ఏ రంగానికి చెందుతుంది అంటున్నాడు. ఆన్సర్ వచ్చి మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ క్వశ్చన్, మైకేవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే నా ఈనాటి స్థాయి అని పేర్కొన్నారు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్స్ కృత్రిమ ప్రేరణ, బాహ్య ప్రేరణ, సాధారణ ప్రేరణ, సాధన ప్రేరణ. ఆన్సర్ వచ్చి సాధన ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ వస్తువులు లేదా వ్యక్తుల నుండి తనకు కావలసిన వస్తువు లేదా వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యసనం. ఆప్షన్స్ నియమాల అభ్యసనం, విచక్షణ అభ్యసనం, విలువల అభ్యసనం, సాధారణీకరణ అభ్యసనం. చూడండి, క్వశ్చన్ వచ్చి వివిధ వస్తువులు ఉన్నాయంట, చాలా వస్తువులు ఉన్నాయి. అందులోంచి ఒకరిని మనకు కావాల్సింది ఎంచుకోవటం లేదా మనకు కావాల్సిన వాళ్ళని గుర్తించడాన్ని అది ఏ అభ్యసనం అంటున్నాడు. ఒక చిన్న పిల్లవాడిని తీసుకోండి. ఆ పిల్లవాడు చాలామంది వాటిలో తల్లిని మాత్రమే గుర్తించాడంటే అది ఏ అభ్యసనం? విచక్షణ అభ్యసనం. ఆన్సర్ వచ్చి విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్ చూడండి, అనుకూల బదలాయింపు, ప్రతికూల, ద్విపార్శ్వ, శూన్య బదలాయింపు. ఆన్సర్ చూడండి, సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకుంటున్నాడంట. అతనికి ఈ సందర్భంలో ఎటువంటి అభ్యసనం జరుగుతుంది? సంగీతానికి ఈతకి ఎటువంటి సంబంధం అనేది లేదు. సంగీతం నేర్చుకున్న వ్యక్తికి ఈతలో నేర్చుకోవడంలో ఎటువంటి బదలాయింపు అనేది జరగదన్నమాట. అందుకే ఏమవుతుంది? అది శూన్య బదలాయింపు. ఆన్సర్ వచ్చి శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, బోబోడాల్ ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ ఆల్బర్ట్ బండూరా, ఎబ్బింగ్హాస్, వైగాట్స్కీ, కార్ల్ రోజర్స్. బోబోడాల్ మీద ప్రయోగాలు చేసింది ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ చూడండి, ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం. ఆప్షన్స్ బహుళ ప్రతిస్పందన నియమం, అవిరళ నియమం, పాక్షిక చర్య నియమం, అభ్యాస నియమం. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఒకటి ఎస్ఆర్ సిద్ధాంతం. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఎస్ఆర్ సిద్ధాంతం అని దేన్ని అంటారో అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, శాస్త్రీయ నిబంధనం, సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, శిక్షణ సిద్ధాంతం. ఆన్సర్ వచ్చి ఎస్ఆర్ సిద్ధాంతం అంటే యత్నదోష సిద్ధాంతాన్ని ఎస్ఆర్ సిద్ధాంతం అంటారు. దీన్ని సుఖదుఖాల సిద్ధాంతం అని, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసించిన విషయాలు, అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ. మనం నేర్చుకునే విషయాలు కానీ అనుభవాలు కానీ అంటే శృతి పదంలో కొంతకాలం ఉంటే దాన్ని ఏమంటారో అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, విచక్షణ చూపు, జ్ఞప్తికి తెచ్చుకోవడం, నెక్స్ట్ ధారణ, గుర్తింపు. స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండటం అంటే ఏంటి? ధారణ. ఆన్సర్ వచ్చి ధారణ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం అంటే ప్రవర్తనలో క్రింది విధమైన మార్పు. ఆప్షన్స్
కృత్రిమమైన, తాత్కాలికమైన, పాక్షికమైన, దాదాపు శాశ్వతమైన. ఆన్సర్ వచ్చి దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారు. ఆన్సర్ దాదాపు శాశ్వతమైన. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: ఎన్పిఈ 1986, కొఠారి కమిషన్, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009. ఆన్సర్ వచ్చి ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ క్వశ్చన్, డెజావు అనే పదం క్రింది భాషకు చెందినది. ఆప్షన్స్: గ్రీకు, ఫ్రెంచ్, జర్మన్, లాటిన్. అసలు డెజావ్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని కానీ లేదా ఏదైనా ప్లేస్ని కానీ మనం చూడకపోయినా ఎప్పుడో గతంలో చూసినట్టు అనిపిస్తుంది. అంటే భ్రమ కలుగుతుంది అనమాట. కానీ నిజానికి ఆ వస్తువుని కానీ, ఆ వ్యక్తిని కానీ, ఆ ప్లేస్ని కానీ మనం ఎప్పుడూ చూడం. కానీ అలా చూసినట్టు అనిపిస్తే దాన్ని డెజావు అంటారు. మరి ఇది ఏ భాషా పదం అంటున్నాడు? ఫ్రెంచ్. ఆన్సర్ వచ్చి ఫ్రెంచ్ పదం. నెక్స్ట్ క్వశ్చన్, డీజీ లాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం, మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఆప్షన్స్: 154 MB, 1 GB, 500 MB, 100 MB. ఆన్సర్ వచ్చి 1 GB. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏది? మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం ఏది? డేటా ప్రాసెసింగ్ ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూడండి, ఫస్ట్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ డేటా ప్రాసెసింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ కంప్యూటర్లోకి ఇన్ఫర్మేషన్ని పంపిస్తాం, దాన్ని ఇన్పుట్ అంటారు. కంప్యూటర్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే ఏమవుతుంది? ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ప్రాసెస్ జరిగినాక మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, దాన్ని అవుట్పుట్ అంటారు. తర్వాత స్టోరేజ్. ఆన్సర్ వచ్చి ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్, స్టోరేజ్. ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్దగా మార్చిన తేదీ. ఆప్షన్స్. ఆన్సర్ చూడండి, 21/1/2020. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ విద్యాజ్యోతి పథకంలో హాస్టల్లో ఉండే 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి ఇచ్చే నగదు ఎంత? ఆప్షన్స్ చూడండి, 4,500, 15,000, 3,000, 12,500. ఆన్సర్ వచ్చి 4,500. నెక్స్ట్ క్వశ్చన్, అవాస్ట్ అనేది. ఆన్సర్ చూడండి, యాంటీవైరస్ సాఫ్ట్వేర్. అవాస్ట్ అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, టోఫెల్ అనగా. ఆన్సర్ చూడండి, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జిప్ సాఫ్ట్వేర్ కానిది. ఆప్షన్స్ చూడండి, విన్జిప్, సెకండ్ ఆప్షన్ పీకే జిప్, నెట్ జిప్, అన్జిప్. ఆన్సర్ వచ్చి అన్జిప్.